నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగిపోయాయి. కువైట్లో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వాళ్ళపైన భారం పడుతుందని చెప్పేసి చాలామంది అయితే కువైట్లో ఉన్న నిపుణులు ఆ యొక్క చట్టాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు, స్వాగతించిన వారు ఉన్నారు. అలాగే సంవత్సరం తర్వాత, గత సంవత్సరం ఏప్రిల్ 22 కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చింది. సంవత్సరం తర్వాత దాని యొక్క ఫలితాలు చూస్తే నాకు కూడా ఆనందం అనిపించింది అనమాట. కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాలు, మరణాలు, అతివేగ ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయని చెప్పేసి పబ్లిక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ డైరెక్టర్ కల్నల్ ఫహాద్ ఆల్ ఈసా గారు వెల్లడించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కువైట్ రేడియోలో మాట్లాడిన ఆయన ఈ మార్పుల వివరాలనైతే ప్రజలతో పంచుకున్నారు. కొత్త చట్టం రాకముందు ఒక సంవత్సరంలో కువైట్లో రోడ్డు ప్రమాదాల వల్ల 261 మంది ప్రాణాలు కోల్పోగా, చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ యొక్క సంఖ్య 188కి తగ్గింది. అంటే కువైట్లో రోడ్డు ప్రమాదాలు, స్పీడ్గా వెళ్ళడం, సెల్ ఫోన్ మాట్లాడడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త చట్టం అమలులోకి వచ్చి కొత్త కెమెరాలను ఏర్పాటు చేసిన తర్వాత కువైట్ ప్రజల్లో మార్పు వచ్చింది, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అలాగే మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గతంలో 16 లక్షలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అవి 5.61 లక్షకు మాత్రమే పరిమితమైపోయాయని చెప్పేసి గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడిపే వారిపైన వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఆయన హెచ్చరించారు. తీవ్రమైన నిబంధన ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులు దేశం నుంచి పంపించేందుకు చర్యలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ చట్టాల ముఖ్య ఉద్దేశం కేవలం జరిమానాలు వసూలు చేయడం మాత్రమే కాదని, ప్రజల యొక్క ప్రాణాలు, ఆస్తులను కాపాడడమేనని చెప్పేసి కల్నల్ ఫహాద్ ఆల్ ఈసా గారు స్పష్టం చేశారన్నమాట. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి, చాలా వరకు మరణించే వారి శాతం కూడా తగ్గిందనమాట. ఇది సంతోషించదగ్గ విషయం అనమాట. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 150 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో వాహనాన్ని నడుపుతూ ఉన్న కువైటీలను అరెస్టు చేస్తూ ఉంటే, ప్రవాసులు వాహనం నడిపితే కానీ వాళ్ళని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి ఆయన తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా మీ యొక్క వాహనాలు నడపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.